హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 2015వ సంవత్సరంలో ఐఐటీలో చదువుకుని మెకిన్సే లాంటి గ్లోబల్ కంపెనీలో నెలకి లక్షల జీతం వచ్చే లగ్జరీ జాబ్ని వదిలేసి ఒక ఇండియన్ యువకుడు తన ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ కంపెనీ పేరే ఫ్యాబ్ ఫర్నిష్. అప్పట్లోనే దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. బిజినెస్ చాలా స్పీడ్గా దూసుకెళ్ళింది. ఆ యువకుడు లోపల విపరీతమైన మోటివేషన్, ఏదో సాధించాలన్న ఫైర్ ఉన్నాయి. కానీ సరిగ్గా ఏడాది తిరిగేసరికి మార్కెట్లో కాంపిటీషన్ పెరిగిపోయింది. సేల్స్ పడిపోవడం స్టార్ట్ అయ్యాయి. కంపెనీ అకౌంట్స్లో గందరగోళం మొదలైంది. ప్రతిరోజు ఆ గందరగోళాన్ని చూసి భయపడి ఆ యువకుడు ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా వాటిని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాడు. అంతా బాగానే అయిపోద్దిలే అని అనుకున్నాడు. కానీ అతను మోసం చేసుకున్నాడు. ఫలితం ఏమిందో తెలుసా? కేవలం కొద్ది నెలల్లోనే ఆ 300 కోట్ల కంపెనీ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఆ యువకుడు ఆ కంపెనీ నుండి బయటికి వచ్చేయాల్సి వచ్చింది. ఆ ఆంట్రప్రెన్యూర్ పేరే విక్రమ్ చోప్రా. కానీ కథ ఇక్కడతో అయిపోలేదు. ఆ హార్డ్ హిట్టింగ్ ఫెయిల్యూర్ తర్వాత విక్రమ్ చోప్రా కూర్చుని ఆలోచించారు. నా దగ్గర టాలెంట్ ఉంది, 100 కోట్ల ఫండింగ్ ఉంది, అయినా నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అని ఆలోచించాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, బిజినెస్ లో సమస్యలు వచ్చినప్పుడు అతను నిజాన్ని చూడకుండా ఒక ఆస్ట్రిచ్ లా తలదాచుకున్నాడు. ఆ ఒక్క తప్పుని సరిదిద్దుకుని తర్వాత డేటాని, ఆ నిజాన్ని ధైర్యంగా ఫేస్ చేసి ఒక సాలిడ్ సిస్టమ్ ని బిల్డ్ చేశారు. అలా పుట్టిందే ఈ రోజు మన అందరం చూస్తున్న ఇండియాలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ $multi-billion బ్రాండ్ Cars24. స్టీవెన్ బార్ట్లెట్ రాసిన ద డైరీ ఆఫ్ ఎ CEO ఈ పుస్తకంలో సరిగ్గా ఇదే పాయింట్ ఉంటుంది. మీ లైఫ్ అయినా మీ బిజినెస్ అయినా ఎటువైపు వెళ్లాలో డిసైడ్ చేసేది కేవలం మీ టాలెంట్ లేదా మోటివేషన్ మాత్రమే కాదు, మీరు ఫాలో అయ్యే కొన్ని సీక్రెట్ రూల్స్. అందుకే ఈరోజు ఈ వీడియోలో విక్రమ్ చోప్రా లాంటి సక్సెస్ఫుల్ లీడర్స్ వాడిన మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక 4 సీక్రెట్ లాస్ గురించి మాట్లాడుకుందాం. ఈ 4 పాయింట్స్ మీరు గనక తెలుసుకుంటే మీ కెరియర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని చూసి పారిపోకుండా వాటిని ఒక విన్నర్లా ఎలా ఫేస్ చేయాలో తెలుస్తుంది. ఇది కేవలం ఆంటర్ప్రెన్యూర్షిప్కో లేకపోతే లీడర్షిప్కో కాదు, నార్మల్గా మనలాంటి ప్రతి ఒక్కరికి, మీరు ఏ ఫీల్డ్లో అయినా ఉన్నాయి, ఎవరికైనా సరే ఈ వీడియో ఉపయోగపడుతుంది. లైఫ్లో వచ్చే చాలా ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో కొన్ని సింపుల్ పాయింట్స్తో మనం ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు మనం మొదటి రూల్లోకి వద్దాం. అదే ఈ పుస్తకంలో చెప్పిన లా 23, డోంట్ బీ అన్ ఆస్ట్రిచ్. అసలు ఈ ఆస్ట్రిచ్ ఎఫెక్ట్ అంటే ఏంటో తెలుసా? జంతు శాస్త్రం ప్రకారం ఆస్ట్రిచ్ అంటే మన తెలుగులో నిప్పుకోడి. దీనికి ఏదైనా ఒక పెద్ద ప్రమాదం ఎదురైనప్పుడు అది ఆ శత్రువుని ఫేస్ చేయలేక పక్కనే ఉన్న ఇసుకలో తన తలను లోపల దాచేసుకుంటుంది. అలా తల దాచుకుని నాకు శత్రువు కనిపించట్లేదు కాబట్టి నన్ను కూడా ఎవరు చూడట్లేదు, నేను చాలా సేఫ్ అని భ్రమపడుతుంది. సైకాలజీలో దీన్నే ఆస్ట్రిచ్ ఎఫెక్ట్ అని అంటారు. అంటే సమస్య వచ్చినప్పుడు దాన్ని చూడకుండా, దాన్ని ఫేస్ చేయకుండా, దాన్ని సాల్వ్ చేయకుండా కళ్ళు మూసుకుని నాకేం సంబంధం లేదు అని అనుకోవడం. ఇదే తప్పుని మన ఇండియాలో ఒకప్పుడు ఫ్లిప్కార్ట్కి గట్టిగా పోటీ ఇచ్చిన స్నాప్డీల్ ఫౌండర్ అయిన కునాల్ బాల్ కూడా చేశారు. 2014-15 టైంలో స్నాప్డీల్ ఇండియాలోనే టాప్ రేంజ్లో ఉండేది. కానీ మెల్లమెల్లగా అమెజాన్ ఇండియాలోకి ఎంటర్ అయింది, ఫ్లిప్కార్ట్ కూడా డిస్కౌంట్లతో దూసుకెళ్ళింది. ఆ టైంలో స్నాప్డీల్ వెబ్సైట్లో టెక్నాలజీ పరంగా కొన్ని లోపాలు కూడా వచ్చాయి. కస్టమర్ సర్వీస్లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. సేల్స్ పడిపోవడం స్టార్ట్ అయింది. కానీ ఆ మేనేజ్మెంట్ ఏం చేసిందో తెలుసా? ఒక ఆస్ట్రిచ్ లాగా ఆ నెగిటివ్ డేటాని, కస్టమర్ కంప్లైంట్స్ని ధైర్యంగా ఫేస్ చేయకుండా అంతా బాగానే ఉంది, మనం పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తే కస్టమర్స్ మళ్ళీ వచ్చేస్తారు అని పెద్ద పెద్ద యాక్టర్స్తో యాడ్స్ ఇచ్చింది. కానీ ఆ మెయిన్ ప్రాబ్లమ్ని ఇగ్నోర్ చేసింది. నిజాన్ని చూసి అలా పారిపోవడం వల్లే కేవలం 2 ఏళ్లలో స్నాప్డీల్ మార్కెట్ షేర్ కంప్లీట్గా పడిపోయింది. 100 కోట్ల నష్టాలు వచ్చాయి. ఆ తర్వాత కునాల్ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఒప్పుకున్నారు, మేము డేటాని ముందే చూసి తప్పులు సరిదిద్దుకోకుండా కళ్ళు మూసుకోవడమే మా అతిపెద్ద మైనస్ అని ఆయన చెప్పారు. స్టీవెన్ బార్ట్లెట్ తన పుస్తకంలో సరిగ్గా ఇదే పాయింట్ మీద ఒక పవర్ఫుల్ కోట్ ఇచ్చారు. అవాయిడెన్స్ ఈజ్ ద అల్టిమేట్ సెల్ఫ్ సాబోటాజ్. యూ కెనాట్ ఫిక్స్ అ ప్రాబ్లమ్ యూ రిఫ్యూజ్ టు ఫేస్. ఈ మాట కేవలం కునాల్ లాంటి 100 కోట్ల బిజినెస్ చేసే వాళ్ళకే కాదు, మనలాంటి నార్మల్ మనుషులకి, ప్రతి ఒక్క వ్యూవర్కి 100% వర్తిస్తుంది. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ లైఫ్లో కూడా మీరు ఎక్కడో ఒక చోట నిప్పుకోడిలాగా, ఈ ఆస్ట్రిచ్ లాగే ప్రవర్తించి ఉండొచ్చు. పోనీ ఒక నార్మల్ ఎంప్లాయీ లేదా ఒక యూత్ని తీసుకుందాం. మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయిపోతుంటాయి, క్రెడిట్ కార్డ్ బిల్స్ పెరిగిపోతుంటాయి. కానీ ఆ నెల చివరిలో స్టేట్మెంట్ ఓపెన్ చేసి నేను ఎక్కడెక్కడ అనవసరంగా ఖర్చు పెట్టాను అని ఆ చేదు నిజాన్ని చూడటానికి మీ మైండ్ భయపడుతుంది. ఆ అకౌంట్ బ్యాలెన్స్ని ఫేస్ చేయలేక కళ్ళు మూసుకుని నెక్స్ట్ మంత్ చూద్దాంలే అని ఇగ్నోర్ చేసే ఉంటారు. సో గుర్తుంచుకోండి, మీరు నిజాన్ని చూడనంత మాత్రాన ఆ ప్రాబ్లం అక్కడ లేదని కాదు, అది మాయమైపోయిందని కాదు. మీరు ఇగ్నోర్ చేసే కొద్దీ లోపల ఆ వీక్నెస్, ఆ అప్పులు ఇంకా పెద్దవిగా మారి ఒకరోజు మీ కెరియర్ని, మీ లైఫ్ని కంప్లీట్గా నాశనం చేస్తాయి.
అందుకే ద డైరీ ఆఫ్ అ CEO మనకి నేర్పించేది ఒకటే, బిజినెస్లో అయినా పర్సనల్ లైఫ్లో అయినా మీ తప్పుల్ని, మీ ఫెయిల్యూర్ని, ఆ డేటాని మీరు మొదట ధైర్యంగా కళ్ళు తెరిచి ఫేస్ చేయడం నేర్చుకోవాలి. ఎక్కడ లీకేజ్ ఉందో తెలిస్తేనే దాన్ని రిపేర్ చేయడం సాధ్యం అవుతుంది. పర్సనల్ లైఫ్లో మన తప్పుల్ని చూసుకోవడానికి ఒక డైరీనో ఒక నోట్ ప్యాడో వాడుకోవచ్చు. కానీ మీలో ఎవరైనా ఒక చిన్న బిజినెస్ రన్ చేస్తుంటే లేదా ఒక స్టార్టప్ బిల్డ్ చేస్తుంటే అక్కడ ఈ ఆస్ట్రిచ్ ఎఫెక్ట్ మరింత డేంజరస్గా మారుతుంది. బిజినెస్లో అకౌంట్స్లో లాస్ వస్తున్నా లేదా సేల్స్ ఎక్కడి నుంచి తగ్గిపోతున్నాయో అర్థం కాకపోయినా ఆ గందరగోళం చూసి భయపడి చాలామంది ఆంటర్‌ప్రెన్యూర్స్ ఆ డేటాని చూడకుండా ఇగ్నోర్ చేస్తారు. ఈ రోజు కాకపోతే రేపు వస్తుందిలే ప్రాఫిట్ అని చెప్పి లెక్కల్ని చెక్ చేయరు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గర బిజినెస్ మొత్తాన్ని ఒకే చోట చాలా సింపుల్గా చూపించే సరైన సిస్టమ్ లేకపోవడం. ఈ ఆస్ట్రిచ్ ఎఫెక్ట్ నుండి మీ బిజినెస్ని కాపాడి మీ కళ్ళకు ప్రతి ఒక్క డేటాని క్లియర్గా చూపించే ఒక అద్భుతమైన సొల్యూషనే ఓడూ CRM యాప్. ఇది ఒక ఆల్ ఇన్ వన్ బిజినెస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. మీ బిజినెస్లోని అకౌంట్, సేల్స్, ఇన్వాయిస్లు, HR, ఇన్వెంటరీ ఇలా 45 కంటే ఎక్కువ యాప్స్ అన్నీ కూడా ఒకే ఒక ప్లాట్ఫామ్ మీద మీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. ఓడూ CRM యాప్లో ఎక్కడ లాస్ వస్తుంది, ఎక్కడ ప్రాఫిట్ వస్తుందో మీకు క్లియర్గా లైవ్ డేటాలో తెలిసిపోతుంది. మీ బిజినెస్ నిజాల్ని మీరు భయపడకుండా ధైర్యంగా చూసి సరైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఓడూ CRM యాప్ బెస్ట్ చాయిస్. సో కింద దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇప్పుడే క్లిక్ చేసి మీ బిజినెస్ని ఒక పక్కా సిస్టంలోకి తెచ్చుకోండి. కమింగ్ బ్యాక్ టు ద వీడియో. సరే, ఇప్పుడు మన రెండో రూల్లోకి వద్దాం. అదే లా 24, యూ మస్ట్ మేక్ ప్రెషర్ యువర్ ప్రివిలేజ్. మన సమాజంలో చిన్నప్పటి నుంచి మనకు ఒక మాట చెప్తూ పెంచారు, ఒత్తిడి తీసుకోకు, ప్రెషర్ పడకు, నీ హెల్త్కి మంచిది కాదు అని చెప్పారు. ప్రెషర్ అనగానే మనం అదొక నెగిటివ్ ఫీలింగ్ లాగా భయపడిపోతాం. కానీ స్టీవెన్ బార్ట్లెట్ ఫిలాసఫీ ప్రకారం ఈ భూమి మీద ప్రెషర్ లేకుండా గొప్ప వాళ్ళైన వాళ్ళు ఎవరు లేరు. దీనికి మన ఇండియాలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్ జెరోదా ఫౌండర్ నితిన్ కామత్ లైఫ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్నే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. 2020లో లాక్డౌన్ పడినప్పుడు ఇండియాలో లక్షల మంది కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. జెరోదా యూజర్ సంఖ్య ఊహించని రేంజ్లో పెరిగిపోయింది. కానీ సరిగ్గా అదే టైంలో మార్కెట్లో విపరీతమైన ట్రేడింగ్ వాల్యూమ్ పెరగడం వల్ల జెరోదా సర్వర్లు పదే క్రాష్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. లక్షల మంది ట్రేడర్స్కి ఆర్డర్స్ ప్లేస్ అవడం లేదు. సోషల్ మీడియాలో నితిన్ కామత్ మీద, జెరోదా మీద విపరీతమైన ట్రోలింగ్, నెగిటివిటీ, ప్రెషర్ వచ్చేసింది. నా కంపెనీ ఇమేజ్ అంతా పోతుంది, కస్టమర్స్ అందరూ వేరే యాప్స్కి వెళ్ళిపోతున్నారు అని నితిన్ కామత్కి రాత్రులు నిద్ర పట్టేది కాదు. ఆ టైంలో ఎవరైనా సరే నా వల్ల ఈ ఒత్తిడి తట్టుకోవడం కాదు అని గివప్ ఇచ్చేస్తారు. కానీ నితిన్ కామత్ ఆ ఘోరమైన ప్రెషర్ని ఒక ప్రివిలేజ్ లాగా, అంటే ఒక అదృష్టం లాగా చూశారు. ఆయన ఏమనుకున్నారంటే, ప్రస్తుతం నా మీద ఇంత ప్రెషర్ ఉందంటే అర్థం ఇండియాలోనే అత్యధిక మంది నమ్ముతున్న నెంబర్ 1 ప్లాట్ఫామ్ నాదే. ఈ సమస్యను కనుక నేను సాల్వ్ చేస్తే నన్ను దాటి వెళ్ళే మొనగాడు మార్కెట్లో ఇంకొకడు ఉండడు అని అతను తెలుసుకున్నాడు. ఆ ప్రెషర్ని ఒక ఫ్యూయల్ లాగా వాడుకుని రాత్రి పగలు కష్టపడి వాళ్ళ టెక్నాలజీని కంప్లీట్గా రీబిల్డ్ చేశారు. ఆ ఒత్తిడిని తట్టుకుని నిలబడటం వల్లే ఈరోజు జెరోదా ఇండియాలోనే మోస్ట్ ప్రాఫిటబుల్ $1 బిలియన్ స్టార్టప్గా నిలిచింది. స్టీవెన్ బార్ట్లెట్ ద డైరీ ఆఫ్ అ CEO పుస్తకంలో సరిగ్గా దీని గురించే ఒక మైండ్ బ్లోయింగ్ కోట్ చెప్తారు. ప్రెషర్ ఈజ్ అ ప్రివిలేజ్, ఇట్ ఈస్ ద షాడో ఆఫ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ప్రెషర్ అనేది ఒక శాపం కాదు, అదొక వరం. మీ లైఫ్లో ప్రెషర్ ఉందంటే అర్థం మీరు ఒక గొప్ప అవకాశానికి చాలా దగ్గరలో ఉన్నారని, ఎదగడానికి రెడీ అవ్వాలి అని. సో మనలో చాలామంది ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నప్పుడు లేదా ఆఫీస్లో ఒక పెద్ద ప్రాజెక్ట్ డెడ్లైన్ తల మీదకి వచ్చినప్పుడు, అబ్బా నాకెందుకు ఈ ప్రెషరు, నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది, ముందలే నేను ఈ జాబ్ మానేయాల్సింది అని అనుకుంటాం. కానీ ఒకసారి ఆలోచించండి, మీ లైఫ్లో ఆ ప్రెషర్ ఉందంటే అర్థం ఏంటో తెలుసా? మీరు లైఫ్లో ఏదో ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీని మోస్తున్నారు. ఏ పని చేయకుండా ఖాళీగా రోడ్డు మీద తిరిగేవాడికి ఎలాంటి ప్రెషర్ ఉండదు. లైఫ్లో ఎదగాలి అని అనుకునేవాడికి, ఒక ఫ్యామిలీ బాధ్యత తీసుకున్న వాడికి, కెరియర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అనుకునేవాడికి మాత్రమే ప్రెషర్ ఉంటుంది. డైమండ్ అనేది బొగ్గు గనిలో విపరీతమైన ప్రెషర్ని తట్టుకోవడం వల్లే ఒక వాల్యుబుల్ జ్యువెల్లా మారుతుంది. మీ లోపల ఉన్న పొటెన్షియల్ బయటికి రావాలన్నా, మీ బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలన్నా ఆ ప్రెషర్ అనేది చాలా అవసరం. కాబట్టి రేపటి నుండి మీ లైఫ్లో ఒత్తిడి వచ్చినప్పుడు భయపడిపోకండి. నాకు ఒక పెద్ద అవకాశం రాబోతుంది, దానికి నా బ్రెయిన్ రెడీ అవుతుంది, అందుకే నేను ఈ ప్రెషర్ని తట్టుకోవాలి అని ఆ ప్రెషర్ని గౌరవించడం నేర్చుకోండి. ఎవరైతే ప్రెషర్ని చూసి పారిపోరో వాళ్ళే హిస్టరీ క్రియేట్ చేస్తారు, గుర్తుంచుకోండి. ఇప్పుడు మన మూడో రూల్లోకి వచ్చేద్దాం. యూ మస్ట్ స్వెట్ ద స్మాల్ స్టఫ్. ఈ ప్రపంచంలో చాలామంది మోటివేషనల్ స్పీకర్లు ఒక మాట చెప్తుంటారు, ఎప్పుడూ పెద్ద విషయాల మీదే ఫోకస్ చేయండి, చిన్న చిన్న విషయాలను వదిలేయండి అని. కానీ స్టీవెన్ బార్ట్లెట్ ఈ పుస్తకంలో ఏమంటారంటే అది తప్పు.
బిజినెస్లో అయినా కెరియర్లో అయినా మీ కాంపిటీటర్స్ అందరూ పెద్ద పెద్ద విషయాల్ని బాగానే చేస్తారు, కానీ ఒక నార్మల్ ప్రోడక్ట్కి ఒక గ్రేట్ ప్రోడక్ట్కి మధ్య డిఫరెన్స్ క్రియేట్ చేసేది కేవలం ఆ చిన్న చిన్న సూక్ష్మమైన డీటెయిల్డ్ విషయాలు మాత్రమే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన దేశంలో బైక్ లవర్స్కి ఒక ఎమోషన్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ CEO సిద్ధార్థ్ లాల్ స్టోరీని తీసుకోండి. 2000 సంవత్సరంలో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి తీవ్రమైన నష్టాలు వచ్చాయి. బోర్డ్ మెంబర్స్ అందరూ ఆ కంపెనీని అమ్మేద్దాం అని అనుకున్నారు, కానీ సిద్ధార్థ్ లాల్ ఆ బాధ్యతని, ఆ రెస్పాన్సిబిలిటీని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆ టైంలో మార్కెట్లో హీరో హోండా, బజాజ్ లాంటి కంపెనీలు మైలేజ్ ఇచ్చే బైక్లతో రూల్ చేస్తున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్కి మైలేజ్ రాదు, పైగా బరువు ఎక్కువ. సిద్ధార్థ్ లాల్ వేరే వాళ్ళలాగా మైలేజ్ పెంచడం మీద అతని ధ్యాసను పెట్టలేదు. ఆయన బైక్లోని చిన్న చిన్న డీటెయిల్స్ మీద కూర్చుని వర్క్ చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్కి ఉండే ఆ బుల్లెట్ సౌండ్, ఆ థంబ్ సౌండ్, కస్టమర్స్కి ఇచ్చే కిక్ ఎలాంటిదో ఆయన గమనించారు. ఆ సౌండ్లో చిన్న మార్పు వచ్చినా కస్టమర్స్కి ఆ వైబ్ రాదని ఆయన తెలుసుకున్నారు. అందుకే ఆ ఇంజన్ సౌండ్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా డిజైన్ చేయించారు. బైక్ ట్యాంక్ మీద వేసే ఆ రాయల్ ఎన్ఫీల్డ్ అనే పెయింటింగ్ని మెషిన్లతో కాకుండా చెన్నై ఫ్యాక్టరీలో 2 ఆర్టిస్టులతో చేత్తో హ్యాండ్ పెయింటెడ్ గీయించారు. గేర్ బాక్స్ పొజిషన్ మార్చారు, హ్యాండిల్ బార్ గ్రిప్, ఇలాంటి ప్రతి చిన్న విషయాల్ని కస్టమర్స్కి ఒక ప్రీమియం ఫీలింగ్ ఇచ్చేలా మార్చారు. పెద్ద పెద్ద ఫీచర్లు కాదు, ఈ చిన్న 1% మైక్రోస్కోపిక్ డీటెయిల్స్ వల్లే రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ వాల్యూ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈరోజు ఇండియాలో ఒక బుల్లెట్ బైక్ కొనడం అనేది ఒక రాయల్ స్టేటస్ సింబల్గా మారిపోయింది. ఇప్పుడు చాలామంది తెక్కొనేస్తున్నారు. స్టీవెన్ బార్ట్లెట్ తన పుస్తకంలో దీని గురించి ఒక పవర్ఫుల్ పాయింట్ చెప్తారు. ద డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ గ్రేట్ ఈజ్ ఇన్ ద మైక్రోస్కోపిక్ డీటెయిల్స్. స్మాల్ స్టఫ్ బికమ్స్ ద బిగ్ స్టఫ్. ఒక మంచి ప్రోడక్ట్కి, ఒక అద్భుతమైన ప్రోడక్ట్కి ఉన్న తేడా ఆ చిన్న చిన్న డీటెయిల్స్లోనే ఉంటుంది. ఈరోజు మీరు వదిలేసిన ఆ చిన్న విషయాలే రేపు పెద్దవిగా మారి మీ బ్రాండ్ వాల్యూని ఇంకా పెంచుతాయి. సో మన వ్యూవర్స్కి ఈ స్మాల్ స్టఫ్ అనే రూల్ మన పర్సనల్ లైఫ్కి ఎలా అప్లై అవుతుంది? మనలో చాలామంది అనుకుంటారు, నేను లైఫ్లో సడన్గా ఏదో ఒక పెద్ద పని చేసేసి సక్సెస్ అయిపోతాను అని. కానీ వాస్తవానికి మీ సక్సెస్ని డిసైడ్ చేసేది మీ రోజువారీ చిన్న చిన్న అలవాట్లే. మీరు ఒక కంటెంట్ క్రియేటర్ అవ్వాలి అని అనుకుంటే మీరు వాడే కెమెరా ఏంటి అనేది పెద్ద విషయం కాదు, కానీ మీ వీడియోలో వాడే ఆ వాయిస్ క్లారిటీ, బ్యాక్గ్రౌండ్లో వచ్చే చిన్న చిన్న నాయిస్ని కట్ చేయడం, థంబ్నెయిల్లో వాడే చిన్న ఫాంట్, అలాగే దానికి వేసే కలర్, ఇవే మిమ్మల్ని మిగతా వాళ్ళకంటే డిఫరెంట్గా చూపిస్తాయి. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తే మీ టాలెంట్తో పాటు మీరు వేసుకున్న షర్ట్కి ఉన్న ముడతలు, ఎదుటి వ్యక్తిని పలకరించేటప్పుడు మీ మొహంలో ఉండే ఆ చిన్న చిరునవ్వు, ఇవే ఆ మేనేజర్కి మీ మీద ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తాయి. సో ఒక పెద్ద లీకేజీ వల్ల మాత్రమే ఒక పెద్ద షిప్ మునిగిపోతుంది అని అనుకోకండి. ఒక చిన్న మేకు, ఆ షిప్కి సంబంధించిన చిన్న స్క్రూ ఊడిపోయినా సరే ఆ షిప్ మొత్తం మధ్యలో మునిగిపోతుంది. సో అందుకని మీ లైఫ్లో, మీ వర్క్లో ప్రతి విషయాన్ని డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయడం అలవాటు చేసుకోండి. ఆ చిన్న 1% ఇంప్రూవ్మెంట్స్ అన్నీ కలిసి ఒకరోజు మిమ్మల్ని అందరికంటే గ్రేట్ పొజిషన్లో నిలబడతాయి. వినడానికి ఇది కొంచెం షాకింగ్గా ఉంటుంది. ఎవరైనా సరే కాంపిటీటర్ని గెలవాలి అంటారు, కానీ స్టీవెన్ బార్ట్లెట్ మాత్రం మీ కాంపిటీటర్ కంటే ఎక్కువ సార్లు మీరు వేగంగా ఫెయిల్ అవ్వాలి అని అంటున్నారు. ఆయన ఎందుకు ఇలా అంటున్నారంటే, ఈ కాలంలో మార్కెట్లో ఎవరు ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేస్తే వాళ్ళే గెలుస్తారు. దీనికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్, ఈరోజు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అయిన అన్అకాడమీ ఫౌండర్ అయిన గౌరవ్ ముంజల్ కాలేజీ చదివే రోజుల్లోనే అన్అకాడమీని ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ లాగా స్టార్ట్ చేశారు. కానీ ఆ తర్వాత ఆయన ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ బిల్డ్ చేయాలని ఫ్లాట్ చాట్ అనే ఒక రియల్ ఎస్టేట్ యాప్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇంకొక 2-3 రకాల స్టార్టప్ ఐడియాలను ట్రై చేశారు, కానీ అవేవి మార్కెట్లో నిలబడలేదు, చాలా వేగంగా ఫెయిల్ అయ్యాయి. ఒకవేళ ఆయన ఫెయిల్యూర్స్ని చూసి భయపడి అక్కడే ఆగిపోయి ఉంటే ఈ రోజు మనకి తెలిసిన అన్అకాడమీ అనే బ్రాండ్ ఉండేదే కాదు. సో గౌరవ్ ముంజల్ ఏమంటారంటే, నేను ప్రతి ఫెయిల్యూర్ నుండి ఒక పక్కా డేటాని కలెక్ట్ చేసుకున్నాను. ఇండియన్ యూజర్స్కి అసలు ఏం కావాలో, ఏ ప్రోడక్ట్ వర్కౌట్ అవుతుందో నా కాంపిటీటర్స్ కంటే నాకు చాలా వేగంగా అర్థమైంది అని ఆయన చెప్పారు. ఆ పాత ఐడియాలన్నీ ఫెయిల్ అవ్వగానే ఆయన ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఆ డేటాతో తన పాత యూట్యూబ్ ఛానల్ని ఒక కంప్లీట్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్గా మార్చారు. మార్కెట్లో మిగతా కాంపిటీటర్స్ ఒక ఐడియా గురించి ఆలోచించి భయపడి అడుగు ముందుకు వేసేలోపే గౌరవ్ ముంజల్ 5-6 ప్రయోగాలు చేసి 5-6 సార్లు ఫెయిల్ అయ్యి ఏది పక్కాగా సక్సెస్ అవుతుందో ఆ ఫార్ములాను ఆయన కనిపెట్టేశారు. సో ద డైరీ ఆఫ్ ఎ CEO పుస్తకంలో దీని గురించే ఒక వండర్ఫుల్ కోట్ ఉంటుంది. The person who runs the most experiments wins. You must fail the fastest to learn the fastest.
ఎవరైతే ఎక్కువసార్లు ప్రయోగాలు చేయడానికి రెడీగా ఉంటారో వాళ్ళే గెలుస్తారు. మీరు అత్యంత వేగంగా నేర్చుకోవాలి అని అనుకుంటే అంతే వేగంగా ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. సో మనలో చాలామంది ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్నా లేదా ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలన్నా నేను మొదటి ప్రయత్నంలోనే పర్ఫెక్ట్గా చేసేయాలి, అసలు ఫెయిల్ అవ్వకూడదు అని భయపడుతుంటారు. ఆ భయంతోనే అసలు మొదటి అడుగు వేయడానికే కష్టంగా ఉంటుంది. కానీ నిజానికి ఫెయిల్యూర్ అనేది మీ శత్రువు కాదు, అది కేవలం ఒక డేటా కలెక్షన్ ప్రాసెస్ మాత్రమే. మీరు ఏడాదికి కేవలం 2 సార్లు మాత్రమే ట్రై చేసి ఫెయిల్ అయితే మీ కాంపిటీటర్ ఏడాదికి 100 సార్లు ఎక్స్పెరిమెంట్ చేసి 100 రకాల తప్పుల నుండి నేర్చుకుని మీకంటే 100 రెట్లు వేగంగా సక్సెస్ వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక సైంటిస్ట్ 100 రకాల ప్రయోగాలు ఫెయిల్ అయినప్పుడే ఒక పర్ఫెక్ట్ ఇన్వెన్షన్ తర్వాత బయటకు వస్తుంది. కాబట్టి రేపటి నుండి ఫెయిల్యూర్ని చూసి అస్సలు భయపడకండి. మీ లైఫ్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడం పెంచండి. ఎంత వేగంగా ఓడిపోతే అంత వేగంగా మీకేం వర్కౌట్ అవుతుందో మీకు అర్థమవుతుంది. సో గెలవడానికి ఉన్న ఒకే ఒక్క దారి ఓడిపోవడానికి భయపడకపోవడం మాత్రమే. సో ఇలా మనం వీడియో చివరికి వచ్చేసాం. వీడియోలోని మెయిన్ పాయింట్స్ని ఫాస్ట్గా రివైజ్ చేసేసుకుందాం. ముందుగా లా నెంబర్ 23, డోంట్ బీ అన్ ఆస్ట్రిచ్. సింపుల్గా చెప్పాలంటే నిజాన్ని చూసి పారిపోకండి. సమస్యలు వచ్చినప్పుడు ఈ ఆస్ట్రిచ్ కళ్ళు మూసుకుంటే ప్రమాదం మాయమైపోతుంది అని అనుకుంటుంది. సో మీరు కూడా మీకొచ్చిన ఆ చేదు నిజాలని, మీరు చేసిన ఆ తప్పుల్ని, ఉన్న ఆ డేటాని ధైర్యంగా ఫేస్ చేసినప్పుడే రిపేర్ చేయడం సాధ్యమవుతుంది. లా 24, యూ మస్ట్ మేక్ ప్రెషర్ యువర్ ప్రివిలేజ్. ఒత్తిడి అనేది శాపం కాదు, అది ఒక గొప్ప అవకాశానికి వెనుక ఉండే నీడ లాంటిది. భయపడకుండా ఆ ప్రెషర్ని గౌరవిస్తేనే మీ లోపల ఉన్న అసలైన పొటెన్షియల్ బయటపడుతుంది. లా 14, యూ మస్ట్ స్వెట్ ద స్మాల్ స్టఫ్. ఒక మంచి ప్రోడక్ట్కి, అద్భుతమైన ప్రోడక్ట్కి ఉన్న తేడా ఆ 1% డీటెయిల్స్లోనే ఉంటుంది. సో రోజు ఆ చిన్న చిన్న విషయాల మీద మీరు ఫోకస్ చేసినప్పుడే ఒక రోజు అందరికంటే గ్రేట్ పొజిషన్లోకి మీరు వెళ్తారు. అండ్ చివరిగా లా 16, యూ మస్ట్ అవుట్ ఫెయిల్ ద కాంపిటీషన్. ఫెయిల్యూర్స్ అనేవి మీ శత్రువు కాదు, అది కేవలం ఒక పక్కా డేటా కలెక్షన్ ప్రాసెస్ మాత్రమే. కాంపిటీటర్ కంటే ఎక్కువ ప్రయోగాలు చేసి, ఎక్కువ ఎక్స్పెరిమెంట్లు చేసి ఎంత వేగంగా ఓడిపోతే అంత వేగంగా మీరు సక్సెస్ ఫార్ములాని కనిపెట్టగలరు. సో వీడియో ముగించే ముందు మీ బిజినెస్ నిజాల్ని భయపడకుండా చూసి అకౌంట్స్ అలాగే సేల్స్ లైవ్ డేటాను ఒకే చోట పర్ఫెక్ట్ సిస్టంలోకి తెచ్చుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఓడు CRM యాప్ లింక్ని ఇప్పుడే క్లిక్ చేయండి. అలాగే టాలెంట్ లేదా టెంపరీ మోటివేషన్ మాత్రమే మిమ్మల్ని గెలిపించదు. ఈ 1% మైండ్ సెట్ మాత్రమే మీ లైఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సో పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా ఒత్తిడిని ఒక అదృష్టంగా మార్చుకుంటూ, ఓడిపోవడానికి భయపడకుండా, ప్రతి చిన్న విషయాన్ని సరిగ్గా గమనిస్తూ వెళ్తే ఈ ప్రపంచంలో మీరు అనుకున్నది మీరు సాధించగలరు. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.